మాథ్యూ 24ని ఎంతసేపు మాట్లాడినా ఎందుకో తెలీదు. మనకు తెలియకుండానే అదే విషయం, మనకు తెలిసిన విషయం తెలియని కోణంలో చాలా మాట్లాడాం. అయితే ఈ సబ్జెక్ట్ మాత్రం ఎందుకంటే ఓ 5 ఏళ్ళు మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. అలా పోతూనే ఉంది. ఏంటి రీజన్ అంటే మనము ఆ కాలంలో ఉన్నాం ఆ! అదిను పర్టికులర్గా క్రీస్తు పుట్టిన కాలంలో ఆ కాలంలో ఈ విధంగా జరిగుంటే దేని గురించి అధికంగా మాట్లాడుంటారంటే ఆ వాక్యములు ఆయన పుట్టడము అవును ఇవన్నీ చెప్పబడ్డాయి అని దాని గురించే చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఈ ఎండ్ టైంలో ఉండటం వల్ల ఈ ఎండ్ టైంకైనా ఆ పర్టికులర్ చాప్టర్లో మనం అధికంగా చెప్పుకోవడానికి మాట్లాడే అవకాశం అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా గమనిస్తే డిసైపుల్స్ చాలా అడుగుతున్నారు. ఒక ముఖ్యమైన మ్యాటర్‌ని చాలా లైట్‌గా అడుగుతున్నారు. అది పరిశుద్ధాత్మ సహాయంతోనే అడుగుతున్నారు. ఈ అంత్య దినాలు ఎప్పుడు వచ్చును? అదోలా ప్రాఫిటిక్‌గా అడుగుతున్నారు. అయితే క్రైస్ట్ చాలా అద్భుతంగా, డీటెయిల్డ్‌గా చెప్తున్నాడు. అది కనెక్ట్ చేసి గత వారంలో కూడా మీరు యెహెజ్కేలు మీరు చూశారు. ఆ తర్వాత రెవల్యూషన్ కనెక్ట్ చేశాం. డానియల్‌ని కనెక్ట్ చేశాం. ఇదొక బ్యానియన్ ట్రీలా అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. మీరు ఎలా ఊహిస్తున్నారు? ఎలా మరి తవ్వుతూ ఉంటేనే వస్తూనే ఉంది. ఏంటి కారణం? అదే మాథ్యూ 24:3లో ఒక క్వశ్చన్ ఆ! ఉంది. ఆ ఒక క్వశ్చన్ని చూడండి, దానికి క్రైస్ట్ చెప్పిన ఆన్సర్ ఉంది చూడండి. అది ఆల్మోస్ట్ 2000 ఇయర్స్లో జరిగేటువంటి ఇన్సిడెన్సెస్. ఒక ప్రశ్నకు ఎంత ఉందా? అవును, అదొచ్చి జిప్ మోడ్లో ఉంటుంది. ఓహో! ఇవి జిప్ ఫైల్స్ అని చెప్తుంటారు. ఈ జిప్ ఫైల్స్లో స్టోర్ క్రిస్ప్‌గా చేస్తుంటారు ఉంటుంది. క్రిస్ప్గా. అది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి ఓపెన్ చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది అందులో నుండి. ఓహో! ఎందుకంటే నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి. ఇప్పుడు రాకడకైన సూచనలు, యుగ సమాప్తికైన సూచనలు అని చెప్పినట్లయితే క్రైస్ట్ ఎక్కడ నుండి అంటే రాకడకైన కార్యముల నుండి ఆరంభించి ఆ సూచనకైన కార్యాలు ఏవై ఉన్నాయో వాటిని గురించి చెప్తున్నాడు. అవి త్రొవ్వే కొద్దీ ఇది అన్ని కాలఘట్టాలకు వర్తిస్తుంది. ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం ఒకరు కూర్చుని చదువుతున్నారంటే అప్పుడునూ అర్థమయ్యేది. ఆ టైంకి ఆ టైంలో అందులో ఉండే కార్యం వారికి తెలుస్తుంది. కరెక్ట్‌లో ఉన్నాయి. కన్ఫర్మ్గా ఉంది. అందువల్ల అది 2000 సంవత్సరాలుగా అది లైవ్లోనే ఉంది. హ్మ్. నేనెంత అతి తెలివిగలవాడిని అనుకునేవాడినో నేను మీకు చెప్తాను చూడండి. ఒక 20 సంవత్సరాల క్రితం ఈ మినిస్ట్రీ ఆరంభించి అట్లే వెళ్తూ ఉంది. 22 ఇయర్స్కి ముందు ఒక 1 ఇయర్లో ఒక 3-4 పవర్ పాయింట్లు రెడీ చేశాను మినిస్ట్రీ ఫుల్ కోసం. డీటెయిల్డ్‌గా డీటెయిల్డ్గా ఒక 3 పవర్ పాయింట్లు రెడీ చేసిన తర్వాత లిటరల్గా నేను చెప్పేది నిజం, దేవునికి తెలుసు. ఈరోజు ఈవినింగ్ కూర్చుని దీనికిపైన ఈ రెవల్యూషన్ బుక్లో ఏముంది అలా అని మీరు ఆలోచిస్తున్నారు. నేను 3 పాయింట్లు తీసుకున్నాను. 3 పవర్ పాయింట్లు మాత్రం తీసుకున్నా. ఇప్పుడైనా నా దగ్గర ఒక 27 పవర్ పాయింట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆ హస్తమంతే ఉంటుంది చూడండి. అది అన్నీ నాకు తెలుసని అదిను చెప్పలేము. ఇప్పుడు నో ఛాన్స్. ఆ. అప్పుడు ఆ 3 పవర్ పాయింట్లు చేసి ఓకే దీనికిపైన రెవల్యూషన్లో ఇంకేముంటుంది. అదే కొన్నిసార్లు మన అజ్ఞానాన్ని ఆయన భరిస్తున్నాడనేది ఉంది కదా, అది ఆయన అట్లే సహించి ఒకరోజు ప్రేయర్లో దేవుడు గ్రహింపజేసింది ఇందులో ఇంతే ఉందని అనుకుంటున్నావా? ఒకవేళ అదే స్టార్టింగ్ పాయింట్గా ఉండుండొచ్చు నాకు. ఏషియా 5వ అధ్యాయం వరకు చూశారంటే ఏషియాతో మాట్లాడేది ఒక ఎత్తుగా ఉంటుంది. ఆ తర్వాత 5 తర్వాత ఆయన నా నాలుక ముట్టెను అని ఉంటుంది. టోనే మారుతుంది. ఆ తర్వాతే ఏషియా దీర్ఘదర్శి గొప్పగా ఉంటుంది. ఆ విధంగా ఒక 1 or 2 ఇయర్స్లో ఆ తర్వాత రెవల్యూషన్ మరింతగా ధ్యానిస్తే ఒక వాక్యాన్ని మాత్రం ధ్యానించడానికి ఒక 4 నెలల నుండి 6 నెలల వరకు పట్టింది. ఒక్క వర్స్ 6 నెలలు. రెవల్యూషన్ 13:1. ఆ. నేను 13th చాప్టర్ రెవల్యూషన్ 13th చాప్టర్ బుక్ వేయడమైంది. ఉమ్. కమెంటరీలాగా ప్రింట్ చేశాం. ఆ పూర్తి 18 వచనములు నాకు అర్థం కావడానికి, ఇంకా దాని ఫుల్ డీటెయిల్లోకి అర్థం కావడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. ఒక వచనానికి 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలైంది ఆ అధ్యాయమంతా పూర్తిగా అర్థం చేసుకోవడానికి, అండర్స్టాండ్ కావడానికి. 2004లో మినిస్ట్రీకి వచ్చాం. 2015లో బుక్ చేశాం. ఒక డెకేడ్. ఇప్పుడు ఈ ఒక్క అధ్యాయానికి 10 సంవత్సరాలు అవసరం అవుతుందంటే 22 అధ్యాయాలున్నాయి రెవల్యూషన్లో. ఇదేంటి బ్రదర్, మీరు చెప్తుంటే నాకు భయం వేస్తోంది. అది కాకుండా మనం మొత్త 24లో ఉన్నాం. అందువల్ల 2000 సంవత్సరాలుగా ఈ బుక్ లైవ్గా ఉంది. 1 లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ అన్నారు. అవును, స్టాన్లీ Exactly. అన్నగారు అదే చెప్పారు. తిరిగి ఏమడుగుతారు? ఇఫ్ యు ఆర్ బ్యాక్ టు 20. అశ్విన్ బైబిల్ చూస్తే మళ్ళీ నేను ధ్యానించాలి ఇంకా ముగించలేదు అని అన్నారు. నేను యోచించాను, ఈయనకి ఇలా అయితే మరి అన్న చెప్పాడని మీరు నాతో చెప్పారు. ఒక ఇందులో 5% ముగించాను. నేను అది ఇంతవరకు 50 చోట్ల సాక్ష్యంగా చెప్పా. 50 చోట్ల సాక్ష్యంగా చెప్పా. ఆయనే 5% అని చెప్పాడంటే మనమందరం 0.5లో కూడా లేము. అవునా? తప్పకుండా. ఎందుకంటే ఆయన బైబిల్ టీచర్. టీచర్ ఆయనే 5% అని చెప్తున్నాడంటే మనం 0.5లో కూడా ఉండం. అంటే ఏంటి అర్థం?
కొంతమంది చెప్తున్నప్పుడు ఎవరిని కొరత చెప్పడంలా వారు ఇలా చెప్తూ ఉంటారు. నాకే బైబిల్ చెప్పిస్తావా అని అడిగారు. నాకది అప్పుడు వారు ఏ రేంజ్లో ఉన్నారో అర్థం చేసుకోలేకపోయా. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అంత నిధి ఉంది, త్రువే కొద్దీ వస్తూ ఉంటది, అది వస్తూనే ఉంటది. ఒకే అధ్యాయాన్ని మీరు ఇప్పుడు చదివి నెక్స్ట్ ఇయర్ చదవండి, మరొకటి కనపడుతుంది. ఒక 3 days బ్యాక్ పరమగీతము 8వ అధ్యాయంలో ఒక వాక్యం చదివాం. మేబీ దీనికి సంబంధం లేకుండా ఉండొచ్చు, మనకి ఫ్లోలో రావడం వల్ల చెప్తున్నా. 8వ అధ్యాయం చదివాం. 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. 3వ అధ్యాయంలో ఇది ఏమి అని వరును చూచి అడగడం అవుతుంది. 8వ అధ్యాయంలో వధువును చూచి అడుగుతున్నారు ఎవరని చెప్పి. ఈ 2 క్వశ్చన్స్ రెవల్యూషన్లో ఉండేవి. అయితే సొలొమోను పరమగీతములో అడుగుతున్నాడు. అప్పుడు గాడ్ ఈ 2 క్వశ్చన్స్ని న్యూ టెస్టిమెంట్లో కనెక్ట్ చేసి, ఈ అడిగిన వారెవరు, ఎందుకు అడిగారు, వీరెక్కడి నుండి వస్తున్నారు, అది అట్లే ఇక్కడ ఉంది బైబిల్లో. ఇంతకీ ఇది సాంగ్ ఆఫ్ సోలమన్, ఇక్కడ సాంగ్స్ ఆఫ్ సాంగ్స్. అవును, ఇక్కడ ఉన్న విషయం అక్కడ ఉంది. ఆ విధంగా బైబిల్ వచ్చి ఒక అద్భుతమైన బుక్. అదొచ్చి వీళ్ళ దగ్గర ఉండే అన్ని కాంప్లికేటెడ్ అయిన బదర్ బోర్డ్లో సర్క్యూట్ అనేవి చూస్తుంటాం. చిప్ అని చెప్తారు. వీటన్నిటికంటే కూడా మోర్ కాంప్లికేటెడ్, బట్ అర్థం చేసుకునేలా చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు మనం మీరు చెప్పినట్లు ఈ మాథ్యూ 24లో నుండి మరొక ప్రశ్న అదేలా మీరు ప్రారంభించినప్పుడు చెప్పారు. ఇందులో మనం ఈ విషయం మాట్లాడుతూనే వెళ్ళొచ్చు. అయితే ఇందులో మరొకటి ఒక విషయం దాగుందని అలా మనం మాట్లాడాం. గత మాసం జూన్ నుండి ఒక సంచలనాత్మకమైన వార్త ప్రపంచమంతటా చెప్పుకుంటున్నారు. కరెంటుగా ఏ ఛానల్స్లోకి వెళ్ళినా గానీ, ఏ దేశానికి వెళ్ళినా న్యూస్లో అది టాపిక్గా ఉంటుంది, డైలీ ఉంటుంది. అదేంటంటే ఎల్ నినో అనేది. ఇది ఎంతగానో చెప్పుకునే విషయంగా ఉంది. ఎల్ నినో అంటే ఏంటి, మన వీక్షకులు ఈజీగా విశ్వాసులకు అర్థం కావాలంటే ప్రపంచం మండడం అవుతూ ఉంది, హీట్ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ హీట్ అయింది. ఇప్పుడు ఏం చెప్తారంటే ఇదే విధంగా 1876లో వచ్చింది, ఆ కాలఘట్టంలో వచ్చింది, మదిలోనూ చాలా వచ్చాయి. మనం 1876 అని ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనకొచ్చిన ఈ యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఎల్ నినో 1876లో వచ్చింది, అదే ఉన్నంతలో తీవ్రం. ఆ కాలఘట్టంలో ప్రపంచ జనాభాలో 5% 0.5% చనిపోయారు. 50 లక్షల మంది చనిపోయారు. ఆ రోజు ప్రపంచ జనాభా 140 కోట్లు. అంటే పెద్ద మొత్తం అది. అంతమంది చనిపోయారు. అందులో అధికంగా బాధించబడింది ఇండియా ఆ పీరియడ్లో. సో అటువంటి బాధింపు కలిగించే అటువంటి ఒక ఎల్ నినో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు అంతకంటే మోసంగా వచ్చింది. ఎల్ నినో అంటే ఏంటనేది చెప్తాను. అది చెప్పకముందు మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మత్తయి 24:3లో నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి, ఈ క్వశ్చన్ అడగబడుతుంది. ఇప్పుడు ఈయన సమాధానం చెప్తున్నాడు. దానికి జవాబుగా ఆయన ఏం చెప్తున్నాడంటే 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును అని ఉంది. నాశనమైపోవుననుంది, లయమైపోవునని మాట ఉంది. మీరు 2 Peter 3:10 మీరు చదివితే ద ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అనే మాట ఉంది. ద ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అనే మాట సైంటిస్ట్ ఒప్పుకోలే బైబిల్ నుండి. ఈ పంచభూతములు ఎలా లయమవుతాయి, ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అంటున్నారు, ఎలా మెల్ట్ అవుతాయి అని అన్నారు. ఒక కాలఘట్టం వరకు అంటుండారు. ఆ తర్వాత సైంటిస్టులు చెప్తారు కదా, ఆ తర్వాత మేము దానికి మరొక కథ చెప్తుంటారు. అగ్నిపర్వతాల్లో చూశారంటే రాళ్లు కరుగుతుంటాయి. అవును, ఆ పర్వతం మీద కరిగి పారుతుంటది లావా అని చెప్తుంటారు వోల్కెనో నుండి. ఆ తర్వాత అది అట్లే బండగా మారుతుంది. అవును, అప్పుడు దాని స్టేట్ ఏంటంటే ఫస్ట్ లిక్విడ్ స్టేట్గా ఉండి ఆ తర్వాత సాలిడ్గా మారుతుంది. అలా తిరిగి కరగడానికి అవకాశం ఉంది. కరిగి బండైనది మరలా కరగదా, అది అలా. సో ఇప్పుడు చూశారంటే ఎలిమెంట్స్ విల్ మెల్ట్ అనే మాట నెరవేరడానికి ఆరంభమైంది. ఇప్పుడు లాస్ట్ జూన్లో చూశారంటే జర్మనీలో 40-41 degrees Celsius. అది మనకి సాధారణం, వాళ్ళకి కాదు. మనకే సాధారణం కాదు, మనకి సమ్మరే అలాగుంటుంది, మనకి హీట్ కష్టంగానే ఉంది, భయంకరంగా ఉంది. వాళ్ళకి 41 degrees Celsius. రోడ్లో ఈ ట్రామ్ అని చెప్తుంటా, అవును, దానికి రైల్స్ వేసుంటారు వాళ్ళు, అవన్నీ కరిగిపోయాయి. అది కరిగి తారు కరిగి తర్వాత ఈ సిగ్నల్స్ కోసం ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, ఆ పోస్టులన్నీ కరిగిపోయాయి. కరగడం చూస్తే ఎల్ నినో ఎఫెక్ట్ భయంకరంగా ఉంది. ఎలిమెంట్స్ విల్ మెల్ట్, కరగనారంభించాయి. ఇది వచ్చి ఇప్పుడు ఆరంభమైంది. దీని ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది, ఆగస్టు వరకు ఉంటుంది, నెక్స్ట్ మంత్ వరకు తీవ్రంగా ఉంటుంది. దాని ఎఫెక్ట్ 1.5 years ఉంటుంది అంటున్నారు. 1876లో వచ్చిందంతా 5 ఏళ్లకి దాని ఎఫెక్ట్ ఉండిందట. ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ అయ్యాం, అంటే కనీసం 2 years కైనా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. 2028 వరకు ఉంటుంది అంటున్నారు. అవును, అంత తీవ్రముగా. సో ఇదొచ్చి డైరెక్ట్ ఎఫెక్ట్ నేను చెప్పేది. జనాలందరినీ కూడా ఇప్పుడు మీరు చూశారంటే నీళ్లల్లో ఉంటున్నారు.
ఇంకా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఫైర్ ఇంజన్లో హోస్ ఉంటుంది కదా, అలా 4 వైపులా పబ్లిక్ ప్లేస్లో జనాల నుంచి నీళ్లు కొడుతున్నారు. ప్రజలు భరించలేకపోతున్నారు. జూన్ లాస్ట్లో మాత్రమే, జూన్ చివరిలోనే 1000 మంది చనిపోయారు ఫ్రాన్స్లో మాత్రం. యూరోప్ అంతటా తీవ్రమైన ఒక గ్లోబల్ వార్మింగ్. ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని చూడండి. ఒక 2000 years బ్యాక్ ఈ వాక్యం రాయబడుతుంది పేతురు చేత. భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. పేతురుకి దేవుడు చెప్తున్నాడు, లయమైపోవును, కృత్యములను కాలిపోవును. ప్రకటన 8వ అధ్యాయం నుండి చదివి చూడండి. 8వ అధ్యాయంలో 4 బూరలు ఊదపడుతున్నాయి. మొదటి దూత బూర ఊదినప్పుడు ప్రకటన 8:7లో ఉంటుంది. రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను, చెట్లలో 3వ భాగమును కాలిపోయెను, పచ్చి గడ్డి అంతయు కాలిపోయాను. ఇప్పుడు ఆ ప్రాఫెసీ జరుగుతుందా అంటే లేదు. దాని స్టార్టింగ్ పాయింట్ 8వ అధ్యాయం రాకడ అనంతరమే జరుగుతోంది. 2వ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి యాస్ట్రాయిడ్ అని ఉంటుంది. ఇప్పుడు యాస్ట్రాయిడ్ భూమిని తాకబోతుందని చెప్తున్నారు. అప్పుడు చూడండి, అగ్నిచేత బాధింపు కలుగుతుంది. 3వ దూత బూర ఊదినప్పుడు అప్పుడు మండుచున్న ఒక పెద్ద నక్షత్రము దివిటివలే ఆకాశం నుండి రాలుతుంది. ఇప్పుడు 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్ముతుంది. అంతా గ్లోబల్ వార్మింగ్. అయితే ఇది బయలుపరచబడింది, మీరెప్పుడు చెప్తుంటారు, పద్మస ద్వీపంలో 1st centuryలో ఇవ్వబడిన ప్రత్యక్షత. ఆ రోజు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే నో ఫ్యాక్టరీస్. అవును, ఈ రోజున్నట్టు వాహన అభివృద్ధి అంటూ ఏమీ లేవు కదా. కట్టడములు ఈ స్థాయికి కట్టడాలు లేవు. అవును, చెట్లు ఇప్పటికంటే 80% అధికంగా ఉండేవి. అవును. సో దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద గ్లోబల్ వార్మింగ్. అది కాకుండా జాన్ ఒంటరిగా చేసి అతన్ని ట్రస్ట్ చేసి దీనిని రాసి చెప్పమని కూడా చెప్తున్నాడు. అప్పుడు ఇటువంటిదైన ఈ యొక్క కాలఘట్టమును గురించి రెవల్యూషన్ 7లో వచ్చి ర్యాప్చర్ వస్తుంది. సంఘము ఎత్తబడి పరలోకంలో సింహాసనం ముందు ఉంటుంది. 8th ఏడవ ముద్రను విప్పుతున్నాడు. ఈ 7th seal ముద్ర విప్పబడిన వెంటనే గ్లోబల్ వార్మింగ్ ఆరంభమవుతుంది. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అయినా స్టార్టింగ్ పాయింట్లో ఉంది. సరే, దీని తర్వాత గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుందా అంటే తగ్గదు. తగ్గాలంటే ఏం చేయాలి? వాహనాలన్నీ నిలపాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇంకొకటి యోచించండి, సింపుల్గా యోచించండి. ఇప్పుడు బాగా వేడయింది. ప్రజలేం చేస్తున్నారు? కూల్గా ఉండటానికి, నైట్లో నిద్రపోవడానికి ఏసీ వేసుకుంటున్నారు. రూమ్ మాత్రం కూల్ అవుతుంది. అయితే భూమి ఇంకా వేడెక్కుతుంది. ఈ ఒక్క మాసంలో మాత్రం లక్షల్లో ఏసీ అమ్ముడుపోయాయి. అప్పుడు లక్షల లెక్కలో ఏసీకైన గ్లోబల్ వార్మింగ్ ఇమీడియట్గా రైస్ అవబోతోంది. ఆల్రెడీ 2015లో ఫ్రాన్స్లో ఇది జరిగింది, గ్లోబల్ వార్మింగ్ అయిన మీట్ జరిగింది. అందులో ఏం చేశారంటే ప్రపంచ దేశాలన్నిటికీ ఒక చట్టం పెట్టుకున్నారు. చట్టం అంటే రిక్వెస్ట్లా పెట్టి ట్రీటీలో సైన్ చేయమన్నారు. అందులో ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉండటం వల్ల ఇప్పుడు మనం 1.5లో ఉన్నాం, 2లో నిలిపేయాలి ఓవరాల్ గ్లోబల్ వార్మింగ్. ఎందుకంటే అన్ని వైపుల ఫ్యాక్టరీస్, వేరే దారే లేదు. డెవలప్మెంట్ అవ్వాలి, లేకపోతే ప్రజలకి పని ఇవ్వలేము. ప్రజలకి పని ఇవ్వకపోతే, ప్రజలు ఒట్టిగా ఉంటే తిండికి వారు ఏం చేస్తారు? సమస్య. మరి లూటీ, దొంగతనాలు ఏదో ఒకటి జరుగుతాయి. అప్పుడు ఇవన్నీ ఒక చైన్ రియాక్షన్. ప్రజల సంఖ్య అధికమవుతుంది, జనాభా ఎక్కువైతే వారికి ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగం అధికం కావాలంటే ఫ్యాక్టరీస్ ఇటువంటివి అధికం రావాలి. అప్పుడు కొత్తగా వస్తే గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీస్ అవుతుంది. ఎందుకంటే మీరు కనిపెట్టే అన్నిటి వెనుక వేడిమియే ఉంది. ఒక డేటా సెంటర్ ఒక చోట పెట్టాలంటే ఎంత గ్యాలన్ నీళ్లు కావాలి తెలుసా? ఆ నేల క్రింద పూర్తి నీళ్లు పోతాయి. చిప్స్ చేయాలన్నా కూడా వాటర్ అవసరం, వాటికి కూడా అవసరం. ఆ ఊరే పూర్తిగా నీళ్లు లేకుండా పోతుంది అంటున్నారు. అప్పుడు మనము ఇంక్రీజ్ చేస్తూనే ఉండాలి, స్టాప్ చేయలేం. మీరు పట్టుకున్నారు. సో టోటల్ గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ ఫ్రాన్స్ ఆ క్లైమేట్ మీట్లో ఏం చెప్పారంటే 1.5 దగ్గర ఆపండి అని చెప్పారు. 2030 లోపు మనం 1.5కి రీచ్ అవుతామని అంచనాలు వారు వేశారు. అలా ఎలాగో కంట్రోల్ చేసి రీచ్ అయ్యామంటే మనం ఇంకా కొంచెం సర్వైవ్ కావడానికి వీలవుతుంది. అయితే 2026లోనే మనం 2కి వచ్చాం. 1.5లో ఉండాల్సిన వాళ్ళం 2కి వచ్చాం. అప్పుడు ఇంకా వార్ స్టార్ట్ కాల. ఇస్రాయేల్ ఇరాన్ వార్ అంతా స్టార్ట్ అవలా. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ కాలేదు. ఇప్పుడే 1.5 దాటి 2కి వచ్చాం. నౌ వార్ స్టార్టెడ్. మనకు తెలుసు కదా, వాళ్ళు మిసైల్స్ అన్ని వేస్తున్నారు. 2025-26లోనే థౌజండ్స్ ఆఫ్ మిసైల్స్ వాడటం అయ్యింది. వరల్డ్ వైడ్ చెప్తున్నా. అప్పుడు ఇంతగా గ్లోబల్ వార్మింగ్ ఇంక్రీస్ అయింది. న్యూస్లో చూడటమే, ఇదేది కూడా మనం ఇంకా క్యాల్కులేట్ చేయలేదు. మనం ఇంకా అది ప్యారిస్ మీట్లోనే అది చెప్తూ ఉన్నాం. ఆ ప్యారిస్ మీట్ ప్రకారం మనం 1.5 నుండి 2కి వచ్చి ఉండాలి. ఇప్పుడు 2 కూడా దాటి వెళ్ళిపోయాం.
అయినా వారిచ్చిన రిపోర్టే చెప్తున్నా, ఇది నేను చెప్పేది కాదు. 3.5 అచీవ్ అయితే టోటల్ భూమి తనుగా కాలిపోతుంది. ఎందుకంటే 3.5 అన్నది ఎంత అని అడిగితే, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అనేది చెప్పుకుంటున్నాం కదా, ప్రజల్లో ఆ కార్యం జరుగుతుందని. ఇప్పుడు మనం కరిగేది చూస్తున్నాం కదా, అది అట్లే కాలిపోతుంది. అది 3.5లో నెక్స్ట్ స్టేజ్లో అది. నౌ వీఆర్ క్రాసింగ్ ద 2. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. ఎల్నినో వల్ల మాత్రం కాదు. ఎల్నినో అన్నది ఇప్పుడు ఎలా చెప్పేది, మండేదానికి ఫ్యూయల్ పోస్తుంది, అది అర్థమైంది. అంతే. ఆల్రెడీ మండుతూ ఉన్నాం, అందులో ఫ్యూయల్ పోయడమే ఎల్నినో. ఇందులో ఇంకా తీవ్రతను అందుకుంటాం. దీని తర్వాత ఇవన్నీ మీరు సరిచేయాలనుకోండి, ఒక 100 నుండి 120 ఏళ్ళు వెనక్కెళ్తేనే సరిచేయగలము. ఫ్యాక్టరీస్ ఉండకూడదు, వాహనాలు ఉండకూడదు, మరలా పాత విధంగా చెట్లుండాలి, పొల్యూషనే ఉండకూడదు. ప్రజలు ఏం చేయాలని చెప్తే, ఒక ప్రకృతి జీవితం జీవించాలి. ఈజ్ దట్ పాసిబుల్? మీ సెల్ ఫోన్ కింద పెట్టగలరా? మీ వల్ల అవదు కదా, వదిలిండి. అప్పుడు ఇది జరగదు. దీని తర్వాత డేటా సెంటర్స్ తగ్గిస్తారా? ఇకపై శాటిలైట్స్ దింపేస్తారా? ఇక యూ కాంట్ డూ ఎనీథింగ్. ఏది ప్రాక్టికల్గా జరగదు. ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఫినిష్డ్. వీళ్ళు ఎంతకెంత నాశనం చేయాలో అంతకంతకు భూమి నాశనమైపోయింది. ఇంకా మోసమైన పరిస్థితికే వెళుతూ ఉంది. సరేనా? అప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంక్రీజ్ మరో లెవెల్కి వెళ్తుంది. మరో లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక విషయం ఉంది, ఆ గ్రీన్ హౌస్ అని చెప్తారు. అది ఏంటంటే, మనందరికీ ఈ ఓజోన్ లేయర్ అనేది తెలుసు. అవునా? ఓజోన్ లేయర్ వచ్చి ప్రొటెక్షన్. 1980sలోనే అందులో ఒక బెజ్జం పడింది. ఆ తర్వాత విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అందులో కొన్ని కార్యాలు చేసి తిరిగి కూడి వస్తుంది, కానీ 100% కాదు, కూడి వస్తుందని చెప్పారు. ఇప్పుడు గ్రీన్ హౌస్ అనేది ఉంది. అదేంటంటే, ఇప్పుడు భూమి ఉంది కదా, భూమి పైన ఒక లేయర్ లాగా దేవుడిచ్చాడు. మీరు జెనసిస్ 1లో చూడొచ్చు. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అని ఉంటుంది. హెవెన్స్ అంటే ఆకాశము, అనేక లేయర్స్. ఇప్పుడు మనకి పైన ఉన్న లేయరే గ్రీన్ హౌస్, దానికి క్రింద ఉన్న లేయరే నోవాహ్ కాలంలో ఉన్న ఆకాశం. అదన్నీ ప్రీ ప్లాన్, ఎందుకంటే గాడ్ కదా, చేసి ముగించాడు. అప్పుడు ఈ గ్రీన్ హౌస్ అనేది ఉంది. దీని పని ఏమై ఉందంటే, ఇప్పుడు దేవుడు మనిషిని సృజించినప్పుడు సృష్టిలో చూస్తే అంతా కూడా చెట్లు. 3వ రోజు ఈ చెట్లు వృక్షాలని సృజించాడు. వీటన్నిటి నుండి ఆక్సిజన్ వస్తుంది, మనందరికీ తెలుసు. ఈ ఆక్సిజన్ అట్లే పైకెళ్తుంది. ఆ వెళుతున్న ఆక్సిజన్ మనిషికి అవసరమైంది, వేస్ట్గా పైకెళ్తుంది. ఒక లేయర్ వేసి మూసి ఈ లేయర్ వరకు వెళ్ళి తిరిగి ఆక్సిజన్ ఎక్కడికొస్తుంది? భూమికే వస్తుంది. అదే గ్రీన్ హౌస్ అంటారు. పైకెళ్ళి క్రిందకి రావడం. ఇప్పుడు మనమేం చేశామంటే, చెట్లు కట్ చేశాం. అప్పుడు ఏమైంది? ఒక ఆక్సిజన్ బంకు తగ్గింది. ఇలాగనుకోండి, ఒక బంక్ పోయింది. దీనికి బదులుగా ఏం తీసుకొచ్చి పెట్టానంటే, ఒక 2 వీలర్ తెచ్చిపెట్టాను. రోడ్ వేశాను, బండి నడపడానికి కోసం పెట్టాను. ఇప్పుడు ఈ 2 వీలర్ నుండి ఏది బయటకు వస్తుంది? 4 వీలర్ నుండి ఏది బయటకు వస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ బదులుగా పైకి వెళ్తుంది. ఈ వెళ్ళిన కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఆక్సిజన్గా రాకుండా కార్బన్ డైఆక్సైడ్ తిరిగి ఏమవుతుంది? కిందకు వస్తుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ 20 వరకు ఉండొచ్చు ఒక సిటీకి. మరి ఢిల్లీలో ఒకప్పుడు 400 ఉండింది. నాట్ ఫిట్ ఫర్ సర్వైవల్ అన్నారు. ఆ లెవెల్కి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు నేను కొంచెంగా ఈ చెట్టు నరికే కొద్దీ ఆక్సిజన్ తగ్గి దానికి బదులు ఏం తెస్తున్నామని చూడాలి. ఆ స్థలమంతా చదును చేసి నేను ఫ్లాట్స్ కట్టాను. ఒక చెట్టు వ్యవసాయంగా ఉన్న భూమినంతా నరికి ఏం చేశా? ఫ్లాట్స్ వేసా. ఫ్లాట్స్ అంతటికి నేనేం చేయబోతున్నాను? ఏసీ వేస్తాం, ఫ్రిడ్జ్ పెడతాను, ఏసీ పెడతాను కదా, సెల్ ఫోన్ యూజ్ చేస్తాను, అన్నీను. ఇప్పుడు అన్నిటిలో నుండి ఏమొస్తుంది? ఫ్రిడ్జ్ వెనక చేయి పెడితే ఎలాగుంటుంది? హీట్గా ఉంటుంది. ఏసీ నుండి బయటికి ఏమొస్తుంది? హీట్ వస్తుంది. అప్పుడు ఆక్సిజన్ బదులుగా ఈ చోటంతా వేడిని రప్పించాను. ఇది పైకెళ్ళి తిరిగి ఎక్కడికొస్తుంది? భూమికే వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను ఇది. అప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి వీళ్ళ వల్ల కుదరదు, ఇది వదిలిపోయింది. అయితే ఇది 2000 సంవత్సరాలకి ముందుగా యుగాంతముగా యేసు చెప్పాడు. నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి. భూమి అన్నది అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. అన్ని కాలి ఆహుతి అవుతాయి. మరొక ముఖ్యమైన విషయాన్ని మన వీక్షకులకు చెప్పేయాలి, ఎందుకంటే వీళ్ళు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. యుగ సమాప్తి అన్నది వేరే, భూమి అంతము అన్నది వేరే. ఎర్త్ అనేది వేరే, వరల్డ్ అనేది వేరే. ఏంటి డిఫరెన్స్ అంటే, ఈ ఎర్త్ అన్నది గోళం. ఇందులో మనమున్నాం కదా, మనము జీవరాశులు సృష్టంతా ఇదే వరల్డ్. ఈ డిఫరెన్స్ ఉంది. ఈ భూమి అంతం కాదు. ఈ భూమి ఇప్పటికల్లా అంతం కాదు. ఈ సైంటిస్టులు వాళ్ళొక మాట చెప్తూ ఉంటారు. ఏమంటారు? ఎవ్రీ 2000 or 1000 years వన్స్ ఈ భూమి తాను సరిచేసుకుంటుందని చెప్తారు. సెల్ఫ్లా ప్రకృతి రాంగ్గా వెళుతున్నప్పుడు
ఒక ఉదాహరణకి చెప్తున్నా, భూమి లేయర్గా ఉంటుంది లోపల. సో పైన ఫుల్ వెయిట్ పెట్టి అన్నీ కట్టిన తర్వాత లోపల ఉండేది ఆటోమేటిక్గా ఒకటిగానే చుడుతుంది. కొన్నిసార్లు పైన స్లోగా చుడుతుంది, లోనున్నది కొంత నార్మల్ స్పీడ్గా చుడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. పోను ఒక స్ప్రింగ్ లాగా ఒకచోట ఏమవుతుంది, తిరిగి తన్ను సరి చేసుకుంటుంది. దానికి పేరే భూకంపం. ఎంత స్పీడ్గా వెళ్తుందో అంత స్పీడ్ రిచర్ స్కేల్. సో ఈ లేయర్ ఇలా తిరిగి వస్తుంది కదా, అదే రిచర్ స్కేల్. ఎంత స్పీడ్గా వస్తుందో అంత స్పీడ్. సరేనా? అప్పుడు భూమి తను సరి చేసుకుంటుంది. ఇదే విధంగా 2000 సంవత్సరాలకు ఒకసారి భూమి సరి చేసుకుంటుంది. నోవహ్ కాలంలో మనం చెప్పేది జలప్రళయం, వాళ్ళు చెప్పేది భూమి తను సరి చేసుకుంటుంది. అన్నిటినీ క్లీన్ చేసి తిరిగి రీస్టార్ట్. అలాంటి రీస్టార్ట్ ఇప్పుడు అవుతుంది. దానికి పేరే యుగాంతము. ఇది సైన్స్ ఒప్పుకుంటుంది. సైంటిస్టులు అదే చెప్తున్నారు. ప్రతిసారి భూమి తను సరి చేసుకుంటుంది. ఆ సరి చేసుకునే ఆ సంభవానికి పేరే యుగాంతము. ఈ భూమి నాశనం కాదు, ఈ గోళం చుడుతూ ఉంటుంది, ఇంకా ఉంటుంది. ఇది నా యొక్క లెక్కేది. ఇవి సైంటిస్టులు చెప్పినవి కావు. నా లెక్క బిబిలికలే. మనకెప్పుడు బైబిలే రెఫరెన్స్, దాన్ని తప్పించి ఏమీ తెలియదు. బైబిల్ లెక్క ప్రకారం ఇప్పుడు రాకడొచ్చి ప్రభు సంఘాన్ని తీసుకెళ్లాడంటే అతి తక్కువలో 1007 సంవత్సరాలు ఉంటుంది. అతి తక్కువ, నేను చెప్పేది మినిమం. ఏంటి ఈ 1007 సంవత్సరాలంటే అందులో 7 సంవత్సరాలు ట్రిబులేషన్ పీరియడ్ ఉంది. 1000 సంవత్సరాలు యేసు పరిపాలన ఉంటుంది. ఇవి రెండు ఈ భూమిలో జరగాలి. సో ఈ భూమి అన్నది ఇప్పుడు రేపటికల్లా ఏం కాదు, నాశనం కాదు. భూమి ఉంటుంది, ఆ తర్వాత ఉంటుంది. ఆ తర్వాత సాతాను సంఖ్యలు విప్పబడతాయి, కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత యుద్ధం, అంతవరకు ఉంటుంది. సో రాకడెప్పుడొస్తుందో అప్పటి నుండి 1007 సంవత్సరాలు మినిమం ఉంటుంది. అయితే ఇప్పుడు యుగాంతము ఆరంభమయ్యింది. ఆ యొక్క గ్లోబల్ వార్మింగ్ అయిన కార్యాలన్నీ కొంచెంగా ఆరంభమవుతూ ఉన్నాయి. యూరోప్లో 40 అంతా ఎప్పుడన్నా చూసారా? 47 వరకు మనం చూస్తూ ఉన్నాం. 47 ఎక్కడుంటుందో తెలుసండి? ఎడారిలో ఉంటుంది. ఈరోజు సిటీలో చూస్తున్నాం. వీళ్ళు దానికి రీజన్ చెప్తున్నారు. పసిఫిక్ సముద్రంలో పైభాగం వేడెక్కింది, ఇప్పుడు క్రింద భాగం వేడైంది, అందులో నుండి రిఫ్లెక్షన్. ఇటువైపు ఈస్టర్న్ సైడ్ మనకి హీట్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కాలిఫోర్నియా వైపు భయంకరమైన వర్షాలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, చివరికి యుగాంతము వైపుగా ప్రపంచం వెళుతూ ఉంది. దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మత్తయి 24:3లో చెప్పిన ఆ వాక్యానికైనా కార్యములు మన కంటి ముందు జరుగుతున్నాయి. రాకడ అనంతరం టోటల్గా భూమి అంతా కూడా గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది నా యొక్క అన్వేషణ. 6వ సీల్, 6th సీల్లో చూశారంటే ఆకాశం నుండి యాస్ట్రాయిడ్స్ అన్ని కూడా పడుతున్నాయి కదా, ఆటోమేటిక్గా ఓజోన్ లేయరో ఈ గ్రీన్ హౌస్ అంతా కూడా పోతుంది. ఎలాగైతే ఈ నోవహ్ కాలంలో ఆకాశ తుమ్ముల నుండి జలం వచ్చింది కదా, అది వచ్చిన తర్వాత నోవహ్తో చెప్తాడు ఆ శీతోష్ణ కాలములు మారతాయి, క్లైమేట్ మారుతుందంటాడు. అదేవిధంగా ఇప్పుడు జరిగే సంభవంలో క్లైమేట్ మారుతుంది. మారి అటు తర్వాత మీకు మోర్ హీట్గా అవుతుంది. ప్రజలు అలా జీవించడానికి అలవాటు పడతారు. ఇప్పుడు యూరోప్లో అందరూ ఏసీ వేయడం ఆరంభించారా? మీకు తెలుసా? సమీపకాలంలో ఒక వీడియో చూశాను. సీలింగ్ ఫ్యానే లేదు ఆ సిటీలో. ఎందుకంటే వాళ్ళకి ఆ అవసరతే లేదు, ఫ్యానే లేదు. ఇప్పుడు అందరూ ఏసీ వెతుకుతున్నారు. అలా ఒకటొచ్చింది కదా. ఒక 10 సంవత్సరాలకు ముందు ఊటీకి వెళుతున్నప్పుడు చెప్పారు. అప్పుడు అందరూ ఫ్యాన్లు వేసుకుంటూ ఉన్నారు. ఊటీలో ఏంటి ఫ్యాన్ వేసుకుంటున్నారు అని చెప్పి అడిగాను. ఇప్పుడు ఊటీలో ఏసీ కూడా వేసుకుంటున్నారు. సో ఆ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రజలు అలవాటు పడతారు, రాకడా అయిపోతుంది. ఆ తర్వాత చూశారంటే టోటల్ వరల్డ్ను ఇప్పుడు మనం ఎలా సౌదీ అరేబియా ప్రాంతాలను చెప్తూ ఉన్నాము, అదేవిధంగా టోటల్ భూమి ఉంటుంది. అప్పుడు సౌదీ అరేబియా ఇంకా ఎలాగుంటుందో చూడండి. సో ఆ 7 సంవత్సరాలే శ్రమల కాలం అని చెప్తున్నాం. ఇది ఒకవైపు ఉంటుంది. ఇవన్నీ బిబ్లికల్ ద్వారా చూడడం చాలా అవసరం. ఇందులో కూడా ఒక ఫ్యామిలీని ట్రస్ట్ చేసి ఆయన ఇవ్వాల్సిన ప్లాన్స్ ఇచ్చి ఇంకా ప్రార్థించమని కోరుతున్నాడు, మనల్ని ఇంకా ధ్యానించమంటున్నాడు. దీనికి మధ్యలో తన ప్రజల్ని ఎలా భద్రపరచుకోవడం అనేదే బైబిల్ చెప్తోంది. మీరు ఇందులో నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఎలా భద్రపరచబడాలి? ఇన్ గాడ్ వీ ట్రస్ట్. అది ఎలా? సో గాడ్ని మీరు ట్రస్ట్ చేస్తున్నప్పుడు దీనికి మధ్యలో దేవుని కాపుదల. చూడండి, సమీపంలో కరోనా వచ్చింది. కోవిడ్లో ఫస్ట్ 2 yearsకి వ్యాక్సిన్ లేదు. ఇప్పటి వరకు మెడిసిన్ లేదు, వ్యాక్సిన్ లేదు. ఆ వ్యాక్సిన్ లేనప్పుడు డాక్టర్సు ఏం చేయలేకపోయారు, ఆ గవర్నమెంట్ వారు ఏం చేయలేకపోయారు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏం చేయలేకపోయారు. ఏం చేయగలరు? వాళ్ళ దగ్గర ఏం లేదే. హఠాత్తుగా ఒక వైరస్ తాకింది టోటల్ వరల్డ్ని. ఏం చేయాలో తెలియక వీరందరూ స్తంభించి ఆగిపోయారు కదా. అప్పుడు ఎవరు మనల్ని కాపాడింది? ఒక పెద్ద డిబేట్లో మాట్లాడగలిగే వక్త ఆయన చెప్పాడు, దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు నో అబౌట్ ద గాడ్ అన్నాడు. దేవుని తెలుసుకోవడానికి సరియైన సమయం అన్నాడు. అలాగా. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీనికి మధ్యలో దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడో మనం చూస్తున్నాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇదంతా మనం చెప్పడం ద్వారా
ప్రేక్షకుల్ని భయపెట్టడానికి కాదు, మన ప్రేక్షకుల్ని మనం ఇంకా బిబ్లికల్‌గా ఎలా ఫ్యాక్ట్స్ రివీల్ అవుతున్నాయనేది ఒక పాయింట్. లేదు, నేను అది చెప్పేస్తాను. మీరు ప్రస్తావించడం వల్ల చెప్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ ఒక కాషన్ ఇస్తుంది. గొప్ప తుఫాన్ ఒకటి క్రాస్ అవబోతుంది. అది ఒక 120 కిలోమీటర్ల వేగంలో గాలి వీస్తుంది. లోతట్టు ప్రాంతాల వారు ఎత్తైన స్థలానికి వెళ్ళండి, నీళ్లు ఊర్లోకి వస్తుంది. దీనికి పేరు భయపెట్టడమా లేక వీరికి హెచ్చరిక చేయడమా? ఇంకా చెప్పాలంటే సేవ్ చేసుకోండి అనే, జాగ్రత్త పడండి అనే కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్లో మనం ఇప్పుడు చెప్తున్నాం. ఇదే వారు సెన్స్ చేయాలి, ఇదే వారు చూసేవారు. సెన్స్ చేయాలి, అంతే. సో ఇదేంటంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. బట్ వీటి మధ్యలో దేవుడు ఒక సమూహమును ఆయన చెప్పిన మాట అలా మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. అది మారనే అది లేదు, మారనే మారదు. సో గాడ్ ఈస్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. ఇన్ కంట్రోల్. థ్యాంక్ యూ బ్రదర్ జగన్. మరో కార్యక్రమంలో ఇంకా మరొక ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు థ్యాంక్స్. అది కాకుండా మాథ్యూ 24 వెనక 2000 సంవత్సరాలు దాటి ఇంకా మరో శతాబ్దానికి ఒక విషయం ఉందనే విషయం ఇంతగా మాట్లాడుతున్నాం. అంతేకాకుండా మీరు ఆ చాప్టర్ 10 ఏళ్ళు చదివారని చెప్పారు కదా, కొంచెం నాకు ఒక నిమిషం ఆలోచించాను. ఈయన 10 సంవత్సరాలకి ఇది ఒక్కటే చదివారంటే ఎప్పుడు బైబిల్ని మనం ముగించేది? అప్పుడు ఎంతగా మనం డీటెయిల్గా ధ్యానించాలి, ఎంత మనం స్పిరిచువల్గా ఉండాలనేది స్పష్టమైంది. చాలా సంతోషం. మరో కార్యక్రమంలో మనం కలుద్దాం, బైబిల్ నుండి చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.